ఇక్కడ దావీదు భక్తుడు కూడా దేవుని వాక్యము మీద ఆశ పెట్టుకున్నాడు. ఏం ఆశ? అయ్యా, నీ వాక్యానుసారముగా నేను జీవించాలి, నీ వాక్యానుసారముగా నేను నడవాలి, నీ వాక్యానుసారంగా నేను బ్రతకాలి, నీ వాక్యానుసారంగా ఈ లోకములో జీవించినంత వరకు నమ్మకముగా జీవించాలి. దావీదు భక్తుడు దేవుని వాక్యము మీద ఏం చేశాడండి? ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఆశ అంటే హోప్, నిరీక్షణ పెట్టుకొని ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యం మీదే, అయా జీవిస్తే నేను నీలాగా జీవిస్తాను, నీ వాక్యానుసారంగా జీవిస్తాను, ఇదిగో నిన్నే నమ్ముకొని ఉన్నాను, నీ మీదే ఆధారపడి నేను జీవిస్తాను అని ఒక తీర్మానం తీసుకున్నాడు. ప్రియ తల్లి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ఆశ దేని మీద ఉంది? దావీదు భక్తుడికి దేవుని వాక్యం మీద ఉన్న ఆశ పడ్డాడు, ఆ విధంగా వాక్యానుసారముగా జీవించాడు. మరి నీ ఆశ దేని మీద ఉంది?